హలో అండి అందరికీ. ఈ బిల్డింగ్ వచ్చి డూప్లెక్స్ అండి. ఒక 20 సెంట్లో డూప్లెక్స్ వేసాను 2 years బిఫోర్. అయితే ఇది రెక్టాంగిల్లోని సెంటర్ కొట్టాడండి. పాత పురాణ మండువైలు నుండి చూసారా, సెంటర్ కొట్టి డౌన్ ఉంటుంది కదండి, అప్పుడు ఆ టైప్ సేమ్ కట్టుకున్నారండి వీళ్ళు. ఇక్కడ సోఫా సెట్ వేసుకొని టీవీ హాల్ కింద పెట్టుకున్నారండి. అయితే ఈ ఆనెక్ స్టోన్స్ లోపల మనం ప్రొఫైల్ ఎల్ఈడి స్ట్రిప్ వేసాం 240. అయితే మన ఈ రెక్టాంగిల్లోని ఒక ఎల్ షేప్ వెలుగుతుంది, ఇంకో ఎల్ షేప్ వెలగట్లేదండి లైటింగ్. అలాగే ఇగోండి చూసారా, ప్రతి మెట్టికి మనం ప్రొఫైల్ పెట్టామండి ఎల్ఈడి. అలాగే వాళ్ళకి వెనీర్ వేయించుకున్నారంటే వెనీర్లో కూడా నిలువుగా మనం ప్రొఫైల్ వేయడం జరిగింది. ఈ విధంగా ఇది సెన్సారేనండి మొత్తం. అయితే ఇగోండి ఈ రెక్టాంగిల్లోని ఎల్ షేప్ వెలుగుతుంది, ఇగోండి ఈ సైడ్ వెలగట్లేదు, ఇదిగోండి ఇటు అటు లైట్ వెలగట్లేదు. అప్పుడు ఏం చేశానంటే ఎందుకు వెలగట్లేదని చూసేటప్పటికి డ్రైవ్ డ్రాప్ అయిపోయిందండి. ఆ డ్రైవ్ వచ్చి నేను సీలింగ్లో పెట్టానండి. అంటే అక్కడ మనకి స్టోన్ బ్యాక్ సైడ్ డ్రైవ్ పెట్టుకుంటే కుదరదు, అందుకని ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకున్నాను. డ్రైవ్ వచ్చి మార్చానండి. అప్పుడు మొత్తం లైట్లు అయితే వెలిగినాయి. ఈ విధంగా వెలిగించిన తర్వాత ఇంకా అంటే స్టోన్లో మళ్ళీ ఎప్పుడైనా ఎల్ఈడి పాడైపోతే ఏంటని అనుకుంటారేమో, అది కూడా మార్చుకోవడానికి అవకాశం పెట్టాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.